హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఈ వీడియో ఏంటంటే క్రూజ్ ప్యూరిఫైర్ అనేది మార్కెట్లో ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది. మరి ఆ మిషన్ అయితే మనం చూడాలి కదా ఒకసారైనా. అందుకే ఏం చేసా అంటే ఒక 2 ప్యూరిఫైర్ని అయితే నేను తెప్పించుకొని ఇప్పుడు ఈ ప్యూరిఫైర్ని అయితే అన్బాక్సింగ్ చేసి లోపల అసలు ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, స్టోరేజ్ ట్యాంక్ ఎంత ఉంది, మెంబ్రేన్ ఎంత జీపీడీ వస్తుంది, పంప్ ఎంత జీపీడీ వస్తుంది, ఇంకా దీని వారంటీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే అంటే ఈ ప్యూరిఫైర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేసి బాడీ ఎలా ఉంది ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. వీలైతే లాస్ట్ వరకు చూడండి. ఇది ప్యూరిఫైర్ ఏంటి అన్నది మనకైతే తెలుస్తుంది. ఇది ప్యూరిఫైర్ వచ్చేసరికి 17,799 రూపీస్ చూపిస్తుంది. అంతేం ఉండదు, ప్రైస్ చాలా తక్కువ. ఇది ఎంత అనేది నేను తర్వాత చెప్తా. తర్వాత ఇది వచ్చేసరికి ఆర్ఓ ప్లస్ జింక్ ప్లస్ ఆల్కలైన్ అని చూపిస్తున్నారు. ఇది ఇంకా ఇండియాలోనే మేడ్ అవుతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. వారంటీ కార్డ్ అయితే కంపెనీ వాడే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇది లోకల్ డీలర్ దగ్గర కానీ తీసుకుంటే లోకల్ డీలరే దీని వారంటీని క్లెయిమ్ చేసుకుంటారు. హెల్దీ వాటర్ ఫర్ హెల్దీ లైఫ్. ఓకే, ఈ బాక్స్ వచ్చేసరికి ఇందులో ట్యాప్స్ ఇలా చిన్న చిన్న ఉంటాయి. అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. మైక్రాన్ ఫిల్టర్, ఓకే బాగుంది. మైక్రాన్ ఫిల్టర్ కూడా వచ్చింది. మైక్రాన్ ఫిల్టర్ ఏంటంటే ప్యూరిఫైర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మైక్రాన్ ఫిల్టర్ని ప్రతి మంత్ కూడా మనం అంటే దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇది మైక్రాన్ ఫిల్టర్ని ఇందులో ఫిట్ చేసుకోవడానికి కోసం. బౌల్ కూడా పర్లేదు, గట్టిగానే స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా ఈ బౌల్ని ఓపెన్ చేయడం కోసం కంపెనీ వాడే డైరెక్ట్గా రెంచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెంచ్ కీ అంటారు దీన్ని. మైక్రాన్ ఫిల్టర్ని దీన్ని ఓపెన్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి కీ ఇచ్చారు. ఇంకా pH టెస్ట్ చేసుకోవడం కోసం. ఇప్పుడుండే అన్ని ప్యూరిఫైర్లో కూడా అంటే ఓల్డ్ మోడల్ దాంట్లో pH అనేది లేదు, కానీ ఇప్పుడు వచ్చే దాంట్లో ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేస్తుందండి. ఇందులో ఆల్కలైన్ ఉంది. మరి మనం ఆల్కలైన్ది ఉందా లేదా అంటే అది పెట్టాం, ఓకే, కానీ అది అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి డైరెక్ట్గా కస్టమర్కే దీంతో పాటు ఇస్తున్నారు. ఇది కూడా pH టెస్టింగ్ కిట్ కూడా ఇస్తున్నారు. కిట్ ఒకటి ఉంది. ఇంకా ముందుకు వస్తే ట్యాపు, కనెక్షన్, మేకులు అన్నీ క్లియర్గా ఇచ్చేస్తాడు. అంటే ఫిట్టింగ్కి సంబంధించిన ప్రతి ఐటెం టెఫ్లాన్తో సహా మొత్తం అన్నీ ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్పన్ ఫిల్టర్ ఒకటి ఫ్రీగా వస్తుంది, అంటే ఇందులో పెట్టేసుకోవడం కోసం. pHదే ఒకటి ఇచ్చారు కదా. ఓకే, తర్వాత మెంబ్రేన్ వచ్చేసరికి క్రూజ్దే ఇచ్చారు. ఓకే, 80 GPD వచ్చింది మెంబ్రేన్, క్రూజ్ కంపెనీదే. ఓకే, ఇప్పుడైతే అలాగే దీనికి పైపులు వచ్చేసరికి రిజెక్ట్ వాటర్కి అలాగే ఇన్పుట్ వాటర్కి రెండింటికి కూడా పైపులు కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఓకే, మనమైతే ఇప్పుడు ప్యూరిఫైర్ని చూద్దాం. ప్యూరిఫైర్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, దాన్ని స్ట్రాంగ్గా ఉన్నాయా లేదని అంటే లోపల ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ప్యూరిఫైర్ని అయితే బయటకు తీద్దాం. ప్యూరిఫైర్ని అన్బాక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఏమైనా పడేసినా మిషన్ పాడైపోద్ది. మిషన్ పాడైతే మొత్తం అమౌంట్ అంతా పోయినట్టు. చాలా నీట్గా ఉంది ప్యూరిఫైర్. లోపల కూడా మొత్తం బాక్సింగ్ చేసి వచ్చింది. అంటే ప్యాక్ చేసే వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేశారు కంపెనీ వాళ్ళు, తప్పది. ప్యూరిఫైర్ మరి ఎలా ఉంటుందనేది. చాలా చిన్న ప్యూరిఫైరే, నీట్గా ఉంది, స్మూత్గా ఉంది, యాపిల్ ఫోన్ లాగా. సరే, ఓపెన్ చేద్దాం. యాపిల్ సిస్టమ్ చాలా నీట్గా చిన్నదే, బాగుంది. పైన ఇది వచ్చేసరికి క్యాప్, ట్యాంక్కి వచ్చే క్యాప్ అంటారు. ట్రాన్స్పరెంట్గా ఉంది క్యాప్ కూడా, అంటే ఒకవేళ వాటర్ ఏమైనా డస్ట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనిపించేయడానికి. దానిపైన మళ్ళీ చిన్నది ఒకటి క్యాప్ ఇచ్చాడు. ట్యాంక్ సూపర్, అసలు ఎక్సలెంట్. ఇదే అంటే క్రూజ్ అనే కాదు, ఎవరైనా సరే ప్యూరిఫైర్ కొనాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇలా ట్యాంక్ బయటకు వచ్చేసేది, అంటే ట్యాంక్ని కూడా మనం బయటికి తీసి క్లీన్ చేసుకునే విధంగా ఇలాంటి ప్యూరిఫైర్లను కొనుక్కోండి. ఎందుకంటే టెక్నీషియన్ని మనం ప్రతిరోజు పిలవలేం కదా, లేదనేసి అంటే వారానికి ఒక రోజైనా పిలవలేం కదా. వాళ్ళు పిలిచినా వాళ్ళేం ఫ్రీగా రారు.
వచ్చినప్పుడు వాళ్ళకి 500-1000 ఛార్జ్ చేస్తారు. ఇలా ట్యాంక్ కూడా మనకి బయటికి తీసేసుకునే విధంగా ఇప్పుడు దీన్ని నేనేంటంటే తీసేసుకొని జాగ్రత్తగా వెళ్ళి క్లీన్ చేసుకోగలను, నేనే చేసుకోగలను, ఇది నాకు టెక్నీషియన్తో పని లేదు. అదే కానీ ట్యాంకులు కంబైన్డ్ ప్యూరిఫైర్లు కానీ తీసుకుంటే అలా ఉండిపోవడమే, మరి ఇంకా దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ట్యాంక్ అయితే ఓకే, నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం బ్లాక్ కలర్, లోపల ఏమున్నా కనిపించదు. ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. ఓకే పర్లేదు. దీనికి ఇది వచ్చేసరికి ఇలా ట్యాంక్ బయటికి మనం తీసేసే విధంగా ఉంది కాబట్టి ఓకే బాగానే ఉన్నట్టు. ఇంకా లోపల చూద్దాం. ప్యూరిఫై అంటే ట్యాంక్ పెట్టేసి లోపల ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే చూద్దాం. ట్యాంక్ని తీసుకోవడం పెట్టేసుకోవడం చాలా ఈజీ. ట్యాప్ విషయంకి వస్తే ట్యాప్ వచ్చేసరికి ట్యాంక్ ఇలా వస్తుంది, అంటే ఫిట్ చేసుకోవాలి. ఇది మామూలుగా పెడితే ఉండిపోదు, ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే పైకి ఇలా లిఫ్ట్ చేసి మనం వాటర్ని అయితే పట్టుకొని డ్రింక్ చేసుకోవచ్చు. ఓకే ట్యాప్ తీసేద్దాం. అలాగే ఆటోమేటిక్గా ట్యాంక్ ఫుల్ అయితే ఆగిపోవడం కోసం, ప్యూరిఫైర్ ఆఫ్ అయిపోవడం కోసం ఫ్లోట్ కూడా ఉంది. అంటే వాటర్ ఫుల్ అవుతున్నప్పుడు వాటర్ దీనికి ఇలా మీదకి నెట్టడం వల్ల స్విచ్ పైన ఉంది కదా, ఇది ఆగిపోయి ప్యూరిఫైర్ కూడా ఆఫ్ అయ్యిద్ది. ఇప్పుడు అన్ని మోడల్స్లో కూడా వస్తున్నాయి, ఇందులోనే అని కాదు, ప్రతి ప్యూరిఫైర్లో కూడా ఆటోమేటిక్గా ఆగిపోయే విధంగానే సెట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మనమైతే ప్యూరిఫైర్ వెనక ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని స్టేజెస్లో ప్యూరిఫికేషన్ అవుతుంది, ఆల్కలైన్ అన్నారు, నిజంగా ఆల్కలైన్ ఇందులో ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. కొన్ని ప్యూరిఫైర్స్ ఏమవుతున్నాయంటే బయట వచ్చేసరికి బాడీ పైన చాలా నీట్గా ఆల్కలైన్ అని రాస్తున్నారు, లోపల ఫిల్టర్ ఉంటుందో లేదో కూడా అది దేవుడికే తెలియాలి. ఇంకా ఇప్పుడు ఈ ప్యూరిఫైర్ అయితే నేను ఒకసారి చెక్ చేసుకుంటా, మరి చెక్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇది నేను కనీసం ఒక 1000 మంది అని అట్లీస్ట్ నా వీడియో చూస్తారు. 1000 మందిలో ఒక్కరైనా కొంటారా, ఒకరు కూడా మోసపోకూడదు. అది నిజంగా ఉందా లేదా అనేది చూసి ఓకే ఉంటే అప్పుడు తీసుకోవాలి, అది కూడా వర్క్ అయితే ముందు కాదు. ఓకే ఇదైతే ముందు మనం లోపల ఫిల్టర్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. అవి డైరెక్ట్గా వాల్కి, ఇది వాల్ మౌంటెడ్ కదా, డైరెక్ట్గా ఈ రెండింటిలో కూడా మేకలు పెట్టేసి గోడకు పెట్టేసుకోవడమే. ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకుంటా. ఓకే ప్యూరిఫైర్ లోపల ఫిల్టర్స్ అన్నీ కూడా అయితే మనం తీసేసుకున్నాం. ఇందులో వచ్చేసరికి చూపిద్దా, ఇందులో వచ్చేసరికి ప్యూరిఫికేషన్లో ఫిల్టర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా సెడిమెంట్ ఫిల్టర్, ఇది వచ్చేసరికి సెడిమెంట్ ఫిల్టర్ అంటారు, అంటే ఇసుక కానీ అలాంటిది ఏమైనా ఉంటే ఆపిద్ది. అలాగే ఇది వచ్చేసరికి ప్రీ బ్లాక్ కార్బన్ ఫిల్టర్ అని చెప్పారు, అంటే ఇది వచ్చేసరికి స్మెల్ ఏమైనా వస్తే ఇది ఆపిద్ది. అలాగే ఆర్ఓ మెంబ్రెయిన్, ఇది అంటే మెంబ్రెయిన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఇదే, అందరికీ తెలిసిందే మన ఛానల్ చూసే వాళ్ళకి. ఆర్ఓ మెంబ్రెయిన్ వచ్చేసరికి ఇందులో వస్తుంది. ఇది వచ్చేసరికి జింక్ ప్లస్ ఆల్కలైన్ ఫిల్టర్ అని చెప్పి ఇది ఒకటి ఇచ్చారు. మరి ఇది ఎలా ఉంటుందో మనం ఒక ప్యూరిఫైర్ అనేది బయటికి పంపిస్తే కానీ తెలియదు. వెయిట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే పర్లేదు, ఫిల్టర్ మొత్తం అయితే ఫిల్ అయిపోయింది. మీరు క్లియర్ అంటే చూపించలేని ఇది పర్లేదు. ఇంకొకటి ఏంటంటే దీని మీద క్లియర్గా రాసి ఉంది మస్ట్ రీప్లేస్ ఆఫ్టర్ ఎవ్రీ 12 months, అంటే ప్రతి 12 నెలలకు ఒకసారి కూడా. ఆల్కలైన్ ఫిల్టర్ అనే కాదు, ప్రతి దాని మీద కూడా రాసి ఉంది మస్ట్ రీప్లేస్ ఆఫ్టర్ ఎవ్రీ 12 months అని చెప్పి మెంబ్రెయిన్ పైన, సెడిమెంట్ పైన, కార్బన్ పైన, తర్వాత దీనిపైన అంటే ఆల్కలైన్ అంటే జింక్ అన్నింటి మీద కూడా క్లియర్గా రాసి ఉంది. ప్రతి దాని మీద కూడా రాసి, అంటే ఈ ఫిల్టర్లు అన్నీ కూడా ఈ నాలుగింటిని కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్చేసుకోవాలి మామూలుగా అయితే. ఇంకా వీటితో పాటు ఇంకోటి ఉంది, వీటితో పాటు మైక్రాన్ ఫిల్టర్ అనేది బయట వస్తుంది. అంటే మొత్తం 5 స్టేజ్ల్లో ఈ వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అయ్యి ఆ తర్వాత అనేది స్టోరేజ్ ట్యాంక్లోకి అయితే వస్తుంది. ఓకే పర్లేదు, వాటర్ ప్యూరిఫైర్ అయితే బాడీ పరంగా చూస్తే ఓకే బాగానే ఉంది. ట్యాంక్ పరంగా చూస్తే ట్యాంక్ని మనం బయటకు తీసి క్లీన్ చేసుకోవడానికి అది కూడా బాగానే ఉంది. ఇంకా వాటితో పోలిస్తే ఇంకా ప్యూరిఫికేషన్ స్టేజెస్ వచ్చేసరికి ఒక 4, అంటే ఈ 4 ప్లస్ బయట మైక్రాన్ ఫిల్టర్ అంటే బయట ఎంఎఫ్ ఫిల్టర్ ఒకటి ఉంది, వీటితో దాంతో కలిపితే మొత్తం ఒక 5 వస్తున్నాయి. ఇంకా ట్యాంక్ స్టోరేజ్ వచ్చేసరికి ఒక 10 లీటర్స్ వరకు వస్తుంది. అంతా కూడా పర్లేదు, ఆటోమేటిక్గా అవుతుంది. ప్యూరిఫైర్ అయితే పర్లేదు, ఒక మంచి ప్రైస్లో అయితే ఈ ప్యూరిఫైర్ అయితే దొరుకుతుంది. ఇక ఇందులో చిన్నవి ఏంటంటే యూవీ ఒకటి ఇలాంటి చిన్నవి యాడ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది. టీడీఎస్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఇందులో లేదు, అలాగే యూవీ కూడా ఇందులో లేదు, ఇవి కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఈ ప్యూరిఫైర్ అయితే. ఓకే ఈ ప్యూరిఫైర్ ఎవరికైనా కావాలి అనేసి అంటే ఇందులో మన డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. డిస్ప్లేపై ఉన్న నెంబర్కి కాల్ చేస్తే 100% ఇది హోల్సేల్ ప్రైస్లో నేనైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయను, హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాను, డైరెక్ట్గా కస్టమర్కే ఇస్తాను. ఎవరికైనా ఈ ప్యూరిఫైర్ కావాలంటే డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్. థ్యాంక్ యూ.